నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి సిఫార్సు చేస్తానన్న మంత్రి సంధ్యారాణి. సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు నలమూరి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. నర్సాపురం అరుంధతిపేటలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ. ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులు. గోవింద నామస్మరణతో మార్మోగ్న కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పిచ్చి జగన్ సైకో జగన్ గా మారడమే జగన్ 2.0 అని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్ గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారుకుంటే ప్రజలే జగన్ ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. 5 ఏళ్లు అసభ్యంగా మాట్లాడిన జగన్ నోట నీతులు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్ కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీష్లో అర్థం తెలియదని ఆమె విమర్శించారు. ఈరోజు పార్టీ ఆఫీసులో అర్జీలు తీసుకోవటం అనే ఒక ముఖ్య కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏదైతుందో అది రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం. అది చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నిన్న అబద్ధార్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లో 2.0 అంట. అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోనీ సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు నలమూరి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసంతో వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సంపద సృష్టించడం అంటే ఉద్యోగుల నోళ్లు కొట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న 1,27,175 మందిలో 1,15,000 వరకు సరిపోతారని చెప్పడం, మిగిలిన 15,490 మంది సర్ప్లస్ అని పేర్కొనడం దారుణమన్నారు. వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ మేలు చేసినా, ఏ వెల్ఫేర్ స్కీమ్ చేసినా సులువుగా చేరే విధంగా డిజైన్ చేసి దాదాపు 29 అంశాలని
ప్రజలకు త్వరగా క్విక్గా చేరేటువంటి విధానంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా రాష్ట్రాలు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఈ సిస్టమ్ని తీసుకురావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్ గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి, పర్టికులర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలో మరి ప్రథమంగా 1,35,000 దాకా ఉద్యోగులు, 1,34,000 నుంచి 1,35,000 లాగా రిక్రూట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎక్కడ అంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలే ఎక్కడ కూడా నాకు తెలిసి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రికమెండేషన్కి తావు లేకుండా మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి అతి త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అపాయింట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా అయినా కూడా దెబ్బతీయాలనేటువంటి విషయం మరి ఈ రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ఏమైనా కంకణం కట్టుకుందేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతా ఉంది. అలాంటి అమోఘమైనటువంటి వ్యవస్థని మీకు తెలుసు, మొదటగా ఎలక్షన్స్ ముందు ఒకటి చెప్పారు, మేం గెలిస్తే వాలంటీర్స్ కి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. దాదాపుగా 2,60,000 పైగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆశ చూపెట్టారు. వచ్చిన తర్వాత మొండి చేయి చూపెట్టి ఆ రోజు నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ రోడ్డును పడేసి అగమ్య గోచరంగా వాళ్ళు రోడ్డును పడ్డారు. అలాగే ఈ వ్యవస్థను కూడా ఏదో విధంగా దెబ్బతీయాలా అనేటువంటి ఏమైనా అనుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా అనిపిస్తా ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి దాదాపు ఈ రోజున గ్రామ వార్డు సచివాలయాలలో 127,175 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మరి కేడర్ స్ట్రెంత్ ఎంత ఉందంటే దాదాపుగా 1,49,000 దాకా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటన్నిటినీ కూడా ఆ ఖాళీ వేకెన్సీలన్నీ కూడా దాన్ని అబాలిచ్చేసి మరి ఏదో పొదుపు చేస్తాం. మీ అందరికీ తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్పాడు, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీకందరికీ కూడా చేస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి సంపద అంటే ఇదా అని అనిపిస్తా ఉంది నాకు ఈ రోజున చూస్తా ఉంటే. సంపద అంటే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగాల్ని తగ్గించి వేసి మరి కొంతమంది ఉద్యోగుల్ని సర్ప్లస్ గా చూపెట్టి వేరే దగ్గర పంపించేసి వాళ్ళ నోర్లు కొట్టడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇరు వర్గాల మధ్య పెళ్లిలో జరిగిన చిన్న వివాదం చినికి గాలివాన్లా మారి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అరుంధతిపేటలో గురువారం రాత్రి ఓ వివాహం జరుగుతోంది. ఈ క్రమంలో బైక్పై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి హారన్ కొట్టడంతో మొదలైన వివాదం 2 సామాజిక వర్గాల గొడవగా మారింది. అప్పటి నుంచి పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం వరకు చాప కింద నీరులా ఉన్న 2 వర్గాలు సాయంత్రం మళ్లీ ఘర్షణకు దిగాయి. కర్రలు, రాళ్లతో ఒకరిపైకరు దాడికి పాల్పడ్డారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.